నీళ్ల ఊట. మరి ప్రభువు సిలువ వేయబడినప్పుడు అక్కడ ఆయన చనిపోయారో లేదో నిర్ణయించుకోవడానికి పక్కలోంచి ఒక బల్లెంతో పోటు పొడిచారు. ఆ పోటు పొడిచినప్పుడు ఆ బల్లెపు పోటు తిన్నప్పుడు ఆయనలోంచి ఏమి కారిందండి? నీరు కారిందా, రక్తం కారిందా? నీరండి. అసలు చనిపోయిన వారిలోంచి ఏమీ నీరు కానీ రక్తం కానీ కారదండి. కానీ ప్రభులోంచి ఏం కారింది? నీరు కారిందండి. ఆయన నీళ్ళ ద్వారా వచ్చారు, రక్తం ద్వారా వచ్చారు. నీరంటే వాక్యము, రక్తము అంటే క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం అండి. ఈ రెండిట్ల ద్వారానే మన కోసం ఆయన అనుగ్రహించబడ్డ. ఆ బలిపీఠం మీద ఏముంటుంది? పరిశుద్ధ నీరు అనే పరిశుద్ధాత్మ ఉంటుంది. అదేవిధంగాను క్రీస్తు రక్తము అనేది కూడా ఉంటుంది. అదేవిధంగాను దేవుని వాక్యం అని గంగాళం అంటే క్రీస్తులోంచి వచ్చినటువంటి వాక్యము కూడా